హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ ద్వారా ఏఎన్ఎం నర్స్, క్లర్క్, డాక్టర్ తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. సో ఎటువంటి పరీక్ష లేకుండానే అభ్యర్థులు యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ యొక్క ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి 10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేసిన పోస్టుల వారీగా వేకెన్సీస్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, అలాగే శాలరీ డీటెయిల్స్ గురించి కూడా క్లియర్ గా చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మొదటిగా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అలాగే ఒక్కొక్క పోస్ట్ చొప్పున భర్తీ చేస్తున్నారు. ఇక డాక్టర్ సంబంధించి చూసినట్లయితే ఫుల్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ తో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి ఒక నెలకి 60,000 రూపాయలకు మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ అనమాట. వీరికి వచ్చేసి రెలవెంట్ ఫీల్డ్ లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. 25,000 రూపాయలకి శాలరీ మెన్షన్ చేశారు. ఇక థర్డ్ వన్ చూసినట్లయితే నర్స్ ఏఎన్ఎం అనమాట. వీరికి వచ్చేసి ఏఎన్ఎం క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 25,000 రూపాయలకి శాలరీ మెన్షన్ చేశారు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి కౌన్సిలర్స్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ అనమాట. రెలవెంట్ డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. 17,500 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక ఫిఫ్త్ వన్ చూసినట్లయితే అకౌంటెంట్ లేదా క్లర్క్ అనమాట. సో వీరికి వచ్చేసి ఏదైనా డిగ్రీతో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ మెన్షన్ చేశారు. 12,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక సిక్స్త్ వన్ చూసినట్లయితే పీర్ ఎడ్యుకేటర్ అనమాట. వీరు వచ్చేసి అక్షరాస్యులు అయ్యండి గతంలో డ్రగ్స్ యూజ్ చేసిన వారు ఉండాల్సి ఉంటుంది. అలానే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. 10,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇక అలాగే సెవెంత్ వన్ వచ్చేసి యోగా థెరపిస్ట్ లేదా డాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ అనమాట. వీరికి వచ్చేసి రెలవెంట్ ఫీల్డ్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. 5,000 రూపాయలకి శాలరీ మెన్షన్ చేశారు. ఇక ఎయిత్ వన్ వచ్చేసి వార్డు బాయ్ అనమాట. 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. 13,000 రూపాయలకి శాలరీ మెన్షన్ చేశారు. ఇక 9th వన్ 10th వన్ చౌకీదార్ హౌస్ కీపింగ్ వర్కర్ అనమాట. 10th క్లాస్ అర్హతతో భర్తీ చేస్తున్నారు. 2 పోస్టులు కూడా 9,000 రూపాయల చొప్పున శాలరీ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో మనకి 10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక అలాగే అభ్యర్థుల అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ఫార్మేట్ సెపరేట్గా ఇచ్చారు. అప్లికేషన్ ఫార్మేట్ లింక్ని నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూపించే విధంగా ఫిల్ చేసి అప్లికేషన్తో పాటుగా రెలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే మినిమం 18 years నుంచి మాక్సిమం 42 years వరకు మెన్షన్ చేశారు. అది కూడా 1/12/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అనమాట. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కి 10 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. 300 రూపీస్ వచ్చేసి డీడీ రూపంలో అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క డీడీ ఫామ్ మన అప్లికేషన్తో పాటుగా కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకు వచ్చేసి ఎటువంటి రాత పరీక్ష లేదు. కేవలం సర్టిఫికేట్స్ ఉండే మార్క్స్ ఆధారంగా ఎక్స్పీరియన్స్ వారిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. సో 100 మార్క్స్ కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. అందులో మీకు ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 75% తీసుకుంటారు. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్స్ చొప్పున మాక్సిమం 10 మార్క్స్ కేటాయిస్తారు. ఇంకా రిమైనింగ్ 50 మార్క్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ విధానం లేదా అవుట్సోర్సింగ్ విధానం వర్క్ చేసినటువంటి కేటగిరీకి ఎక్స్పీరియన్స్ ఇస్తారనమాట. సో ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్ కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. మీకు అప్లికేషన్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాలని కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటిలో మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని సర్టిఫికేట్స్ మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటుగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ రాజమహేంద్రవరం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక హాస్పిటల్లో కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లు ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అలాగే అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సిన అడ్రస్ కనుక చూసినట్లయితే అడిషనల్ డిఎంఈ లేదా సూపరింటెండెంట్ జీటీజీహెచ్ రాజమహేంద్రవరం యొక్క అడ్రస్లో అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. బై హ్యాండ్ ద్వారా మాత్రం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇంకే విధంగా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసిన రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలానే అప్లికేషన్ ఫీజు కూడా డీడీ రూపంలో సబ్మిట్ చేసుకోవడానికి అడ్రస్ చూసినట్లయితే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ జీటీజీహెచ్ రాజమహేంద్రవరం ఈ అడ్రస్తో అప్లికేషన్ డీడీ తీసి ఫీజు మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క డీడీని అప్లికేషన్ ఫామ్తో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ గురించి. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి.
ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.